హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్. ఏది ఏమైనా సరే నేను అతనితో మాట్లాడను. బేసిక్ ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. కమ్ వాట్ మే, ఐ వోంట్ టాక్ టు హిమ్, ఐ విల్ నాట్ టాక్ టు హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. అడ్వాన్స్ ఇంగ్లీష్లో లాస్, టాస్ ఆర్ క్రాస్, ఐ వోంట్ టాక్ టు హిమ్. సంథింగ్ ఇంట్రెస్టింగ్ కదా. లాస్, టాస్ ఆర్ క్రాస్, ఐ వోంట్ టాక్ టు హిమ్. ఏది ఏమైనా సరే నేను అతనితో మాట్లాడను అని భీష్మించుకోవడం. సెకండ్ వన్, నీవు దెబ్బలు తినడం మంచిదే, నీకు తగిన శాస్తి జరిగినది. యు ఆర్ వర్త్ గెటింగ్ బీటన్ అప్. దూల తీరిందా అంటారు కదా, అలా. కలియుగం, అయ్యో కలియుగం, కలియుగం, కలుషాలకు ఇది నిలయం, అసలైన భక్తులకి అడుగడుగున సంకటం అంటూ ఒక రకమైనటువంటి ప్రతికూల ఆధ్యాత్మిక బోధన చేస్తూ ఉంటాడు భక్త తుకారం సినిమాలో విలన్ పాత్రధారి అయినటువంటి నాగభూషణం. అయితే తద్విరుద్ధంగా సక్రమ మార్గంలో దైవ చింతనతో మసులుకునే వ్యక్తి భక్త తుకారం, అంటే ఆ పాత్రధారి నాగేశ్వరరావు గారు. అయితే తనకు స్వార్థం ఉండదు, డబ్బు సంపాదించాలి, భార్య పిల్లల పోషణ ఎలా అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండదు. అతని భార్య ఎప్పుడూ తూలనాడుతూ ఉంటుంది, ఎలా బ్రతుకుతావు, మమ్మల్ని ఎలా పోషిస్తావు అని ఎప్పుడు దెబ్బ పొడుస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి వస్త్ర వ్యాపారం అది ఏర్పాటు చేస్తే ఎవరైతే దీనులు వస్తారో, అంటే ఒంటి మీద సక్రమంగా బట్టలు లేకుండా పేదరికంతో కూతురు పెళ్ళని ఎన్నో రకాల కారణం చెప్పిన వాళ్ళకి ఉచితంగా వస్త్రాలు దానం చేసి రిక్తహస్తాలతో అతని ఇంటికి వస్తాడు. అప్పుడు అంజలిదేవి, అతని భార్య క్యారెక్టర్, అంటుందన్నమాట, నీకు తగిన శాస్తి జరిగినది, ఇక ఇది ఎప్పుడూ బాగుపడవు, ఈ కుటుంబాన్ని యొక్క బాధ్యత తీసుకోవు అన్నట్టుగా అతనిని తూలనాడుతూ ఉంటుంది. చెబుతుందన్నమాట కంపారిజన్. చూడు, సో అండ్ సో వ్యక్తి ఇలా బోధలు చేస్తూ చక్కగా డబ్బు సంపాదిస్తున్నాడు అని విలన్ పాత్రధారి నాగభూషణాన్ని ఉద్దేశిస్తూ, అతనిలాగా నువ్వు కూడా డబ్బు సంపాదించవచ్చు కదా అంటే, అప్పుడు భక్త తుకారం అంటాడు, అతను చాలా సంకుచిత మనస్తత్వం కలవాడు, హీఈస్ ఏ నారో మైండెడ్ పర్సన్, అంటే హీఈస్ నాట్ జెన్యూన్, హీఈస్ వేరింగ్ సమ్ మాస్క్, అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైన అబద్ధపు ముసుగును ధరించి ప్రజలని మోసం చేస్తున్నాడు. హీ ఈజ్ నాట్ ఏ రియల్ ఫాలోవర్ టు ఎనీ గాడ్ అని చెబుతాడు. ఆమె గురించి మొత్తం తెలిసినది, ఫౌండ్ ఆల్ అబౌట్ హర్. ఒకసారి సరి సరి సొగసు తెలిసెర గడసరి అంటూ కాంచనమాల వ్యాంప్ పాత్రధారి నాగేశ్వరరావు గారిని, అంటే భక్త తుకారాంని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ నాగేశ్వరరావు గారు చెప్తారు, ఫౌండ్ ఆల్ అబౌట్ హర్, నాకు ఆమె గురించి మొత్తం తెలుసు అంటాడు. ఫిఫ్త్ వన్, మేము మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాము, వి ఆర్ ట్రయింగ్ టు బి నైస్. భక్త తుకారాం గారి గురించి విన్నటువంటి శివాజీ మహారాజ్, ఆ పాత్రని పోషించింది ది గ్రేట్ లెజెండరీ తమిళ్ సూపర్ స్టార్ ఇన్ దోస్ డేస్ శివాజీ గణేశన్ గారు స్వయంగా కలవడానికి వస్తాడనమాట. ఆ టైంలో భజనలో పాల్గొంటూ ఉంటాడు, అంటే తుకారాం గారి సమక్షంలో ఆలయంలో ఉంటాడు శివాజీ. కానీ ముష్కరులో దండయాత్ర అదే సమయంలో జరిగినప్పుడు మరొక శివాజీ రూపంలో ఉన్న వ్యక్తి వారిని చీల్చి చెండాడతాడు. అది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా మీరు పరమ భక్తులు, మీకు దేవుని యొక్క అనుగ్రహం ఉంది, అయితే మాకు ప్రమాదం ఉన్నదనే విషయం మాకు మొత్తం తెలుసు ముందుగానే. అయితే మనం ఎంత మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా ఢిల్లీ పాదిషాలతో వాళ్ళే కోఆపరేట్ చేయట్లేదు. వీఆర్ ట్రయింగ్ టు బి నైస్ అనే యూసేజ్ కోసం ఇది చెప్పానమాట. చిన్న చిన్న సమస్యలు అవే సమసిపోతాయి, స్మాల్ క్వారల్స్ రన్ ఇట్స్ కోర్స్. చిన్న చిన్న సమస్యలు అవే సమసిపోతాయి, స్మాల్ క్వారల్స్ రన్ ఇట్స్ కోర్స్. సో ఇలా ప్రాక్టికల్ ఇంగ్లీష్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, ఆసక్తికరంగా ఉండేటువంటి మంచి మంచి
స్టోరీ లైన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానివల్ల రిమెంబరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ని లాంగ్వేజ్ లాగా కాకుండా ఒక సంఘటనని తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకుంటూ సూటబుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ తీసుకెళ్ళడం నా యొక్క ప్రత్యేకత. బై ది వే, ఒక శుభవార్త. చాలామంది మిత్రులు అండ్ దేశ విదేశాల్లో సెటిల్ అయినటువంటి నా ఓల్డ్ స్టూడెంట్స్ మళ్ళీ నాకు మెసేజెస్ పంపిస్తున్నారు. మీ ప్రయత్నం చాలా బాగుంది సార్, మీ కైండ్ ఆఫ్ టీచింగ్ చాలా కాలంగా మిస్ అయి ఉన్నాం, సో ప్లీజ్ గో హెడ్ అంటూ నన్ను అభినందిస్తూ చాలామంది సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. బట్ నా ఫ్రీ టైంని ఇలా సమాజ హితం కోసం తప్పకుండా ఉపయోగిస్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. యువర్స్ వెల్ విషర్ Sara Mahinder 8639215116. Thanks for watching. Bye friends.